ముఖ్యమంత్రి అయితే, మంత్రులైతే, ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్షాలు, పాలకులు పాలకులు చెయ్యని పని వాళ్ళు ప్రజల దగ్గరికి ప్రతిపక్షాలు వెళ్తే వాళ్ళ పైన దాడులు. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేకపోతే ఇంకెక్కడున్నాం? ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు. బీజేపీని అడ్డుకోండి, బీజేపీ పైన దాడి చేయండి. అంటే ఏ తరహా పాలన కావాలి అని అనుకుంటున్నారు అని అంటే బెంగాల్ తరహా, అక్కడ జరుగుతున్న రాజకీయాల తరహా. ఇది ఎవరు ఇచ్చిన వ్యూహం, పీకే ఇచ్చిన వ్యూహం, లేకపోతే ఇంకొకరు ఇచ్చిన వ్యూహం అది తెలియదు. కానీ ఒకటి, ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఆ మంత్రి మండలిలో ఉన్న మంత్రులందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇవాళ ప్రజల దగ్గరికి మేము ప్రజా సంగ్రామ యాత్ర అని చెప్పి ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు వెళ్ళి ప్రజల మధ్యలో ఇవాళ మీరు మేనిఫెస్టోలో పెట్టిన హామీలు కానివ్వండి, మీరు ప్రజాక్షేత్రంలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు అని చెప్పి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవటానికి మిమ్మల్ని అక్కడ ప్రశ్నిస్తున్నారు. దమ్ముంటే ఆయన సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మీరు దాడులు చేద్దామని అనుకుంటే ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవు అనేది ముందు టిఆర్ఎస్ గూండాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు మీ గూండాలతో దాడి చేపిస్తే బీజేపీ కార్యకర్తలు భయపడరు. గతంలోనే నక్సలైట్లతోనూ దేశద్రోహులతోనూ పోరాడిన కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు. ఇవాళ ఎలాంటి సంస్కృతి మీరు తీసుకొద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రంలో? మీకు ప్రజల దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం లేదు. మీరు ప్రజలకు ఏం చేసామో చెప్పడానికి మీకు చేత కాదు. మీరు ఇచ్చిన హామీలు మీరు నిలబెట్టుకోలేరు. మీరు ఇచ్చిన హామీలు ప్రతిపక్ష నాయకులుగా మేము ప్రజాక్షేత్రంలో మా రాష్ట్ర అధ్యక్షులు మీరు ఇచ్చిన హామీలు అక్కడ ప్రజాక్షేత్రంలో ఎంతవరకు మీరు అమలు పరిచారని చెప్పి ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పకుండా మీరు మీ గూండాలను పంపించి దాడులు చేస్తారా? అంటే ఇలాంటి రాజకీయాలను మీరు ప్రోత్సహించేది తెలంగాణ రాష్ట్రంలో. ఒక పక్క ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తారు, కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నాయకులు, బడా నాయకులు వీళ్ళందరూ కూడా ఈ పోలీస్ వ్యవస్థని వాళ్ళ చేతిలో పెట్టుకుని ఇది ఫ్రెండ్లీ పోలీస్ ప్రజలకు కాదు, ఆ నాయకులకి, ఆ గూండాలకి మాత్రమే ఫ్రెండ్లీ పోలీస్ లాగా ఏ రకంగా వ్యవహరిస్తున్నారో కొన్ని సంఘటనలు చూస్తే మనకు తెలుస్తుంది. ఖమ్మంలో ఏ రకంగా మా కార్యకర్త ఇవాళ తప్పుడు కేసులు పెట్టడం, హరాస్ చేయటం, పోలీసులు ఏంటి లేకపోతే మంత్రి అయితే హరాస్ చేయటం అయితే, కామారెడ్డిలో జరిగిన ఏదైతే తల్లి కొడుకులది వాళ్ళదైతే, ఈ అన్నిట్లో కూడా పోలీసు ఏ రకంగా హరాస్ చేస్తున్నారో మీరు చూడండి. టిఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తేనేమో పోలీసులు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి ధర్నాలు చేపిస్తారు, అరేంజ్మెంట్స్ కూడా పోలీసులే చూస్తారు. ఐఎమ్ సారీ, ఎందుకంటే నిజంగానే పోలీస్ అంటే ఒక గౌరవం ఉంది. కానీ కొంతమంది వ్యవహరిస్తున్న తీరు కనుక మనం చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. ఫ్రెండ్లీ పోలీస్, మీరు ప్రజలకి ఫ్రెండ్లీగా ఉండాలి. ప్రజలు సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఉండేటట్టుగా ఇవాళ పోలీస్ వ్యవస్థ చూడాలి. కానీ మీరు టిఆర్ఎస్ నాయకులకి తొత్తులాగా వ్యవహరిస్తున్న తీరు కనుక చూస్తే నిజంగానే చాలా బాధ అనిపిస్తుంది. ఇవాళ బండి సంజయ్ గారు మా రాష్ట్ర అధ్యక్షులు అక్కడ యాత్ర చేస్తుంటే టిఆర్ఎస్ గూండాలు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక ఇవాళ వాళ్ళ వైఫల్యాలన్నీ ప్రజాక్షేత్రంలో ఎండకడుతున్నారు. ప్రజలు ఇవాళ టిఆర్ఎస్ నాయకులకి ఎక్కడికన్నా, టిఆర్ఎస్ నాయకులు ఏ ఊరన్నా వెళ్తే నిలదీస్తున్నారు అని చెప్పి, అందుకని అసలు ప్రజల్లోకి బీజేపీ వెళ్ళొద్దు, మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము చేయని హామీలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లొద్దు అనే దీంట్లో ఇవాళ ఆపే ప్రయత్నంగానే ఇవాళ దాడి చేయటం. కానీ టిఆర్ఎస్ రౌడీలు లేకపోతే గూండాలు లేదా టిఆర్ఎస్ నాయకులు, మంత్రులు మీ అందరికీ ఒకటే చెప్తున్నాం, మేము భయపడే వాళ్ళం కాదు. మీరు వేసిన రాళ్లతోనే మీ గోరీ కట్టడం ఖాయం అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం టిఆర్ఎస్ నాయకులకి ఎంతైనా ఉంది. అసలు మీరు ఇవాళ ఏ జిల్లాకి వెళ్ళే సరే మిమ్మల్ని ప్రజలు తిరగబడి మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే రోజులు ఉన్నాయి. ఎందుకు తరిమి కొడతారు అని అంటే,
మీరు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చారో మీరు చెప్పండి. మీరు 3 ఎకరాల భూమి ఇచ్చారా? మీరు ఇవ్వనందుకు మిమ్మల్ని తరిమి కొడతారు. నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు మిమ్మల్ని తరిమి కొడతారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇవ్వనందుకు మిమ్మల్ని తరిమి కొడతారు. ఇట్లా చెప్పుకుంటా పోతే దళిత బంధు ఇవ్వనందుకు తరిమి కొడతారు. ఎలక్షన్లు వస్తే హామీలు ఇవ్వటం తప్ప వాటిని నెరవేర్చే దీంట్లో అసలు ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది లేదు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళంతా కూడా ప్రగతి భవన్ లేకపోతే ఫామ్ హౌస్ కి పరిమితం తప్ప ఎప్పుడూ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు ఏంటి అని తెలుసుకుని వాటిని పరిష్కరించే దీంట్లో ఇవాళ టీఆర్ఎస్ నాయకులు లేరు. కానీ మేమెప్పుడు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకి ఏమి కావాలి, వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ సుఖాలు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే ఇవాళ ప్రజా సంగ్రామ యాత్ర మా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు చేస్తుంటే ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఆ స్పందన చూసి ఓరవలేక ఇవాళ గూండాల్ని పంపించి దాడులు చేపిస్తున్నారు. నిజంగానే చాలా సిగ్గుమాలిన చర్య ఇది. మీకు చేతనైతే ప్రజాక్షేత్రంలోకి రండి. మీరు ఏం చేశారో మీరు చెప్పుకోండి ప్రజలకి. మాకేముంది, మేము రెండోసారి గద్దెనెక్కి కూర్చున్నాం, ప్రజలతో మాకేమి సంబంధాలు అక్కర్లేదు, మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మళ్ళీ తప్పుడు వాగ్దానాలు చేస్తాం, మళ్ళీ అబద్ధాలు చెప్తాం, ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం, అప్పుడు డబ్బులు పంచుతాం, అప్పుడు మళ్ళీ గెలిచే ప్రయత్నం చేస్తామని అనుకుంటున్నారేమో. టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, ఎంతమంది రౌడీల్ని పెట్టి మీరు దాడులు చేపిద్దాం అనుకున్నా మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేనే లేదు అనేది మీకు అర్థమయ్యే ఉండాలి. ఈ పాటికి ఇవాళ అక్కడ వస్తున్న స్పందన చూసి కేసీఆర్ గారికి వణుకు పుట్టి ఇవన్నీ ఈ దాడులకి వీటన్నిటికీ తెరలేపుతున్నట్టు కనపడతానే ఉంది. ఇవాళ బెంగాల్ తరహాలో ఏదో చేస్తారు అని అంటే ఇలాంటి దాడులు చేసి పీకే గారి వ్యూహం అమలు చేసి ఏదో చేద్దామని అనుకుంటే బీజేపీ కార్యకర్తలు ఎవరూ కూడా ఈ దాడులకి భయపడరు. సంజయ్ గారు ముందే చెప్పారు, అంటే మీ కుట్రలన్నీ మాకు తెలుసు. గతంలో రైతులు ఏదైతే వాళ్ళ ధాన్య కొనుగోలు కేంద్రాలు సందర్శనకి బండి సంజయ్ గారు ఆ రోజు వెళ్ళారో ఆ రోజు కూడా అక్కడ వీళ్ళు దాడి చేయించారు. తర్వాత ఎంపీ అరవింద్ గారి పైన కూడా ఆర్మూర్లో అక్కడ దాడి చేయించారు. ఇట్లా వీళ్ళ దాడిలో పరంపర కొనసాగుతూనే ఉంది. అంటే మా మనోధైర్యాన్ని, మా కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నంగా వీళ్ళు చేస్తున్నారు తప్ప, కానీ మా కార్యకర్తలు ఎవరూ కూడా దేనికి కూడా భయపడకుండా ఈ యాత్ర కొనసాగుతుంది. మీరు ఎన్ని దాడులు చేసినా సరే మేము ఎక్కడా తగ్గేది లేదు, మేము ఎక్కడా కూడా వీటిని ప్రతిఘటించమని కూడా బండి సంజయ్ గారు చెప్పారు. ఎందుకంటే ఇది ఒక కుట్ర. ఈ యాత్రని ఆపాలి అని చెప్పి ప్రజా సంగ్రామ యాత్రని అడ్డుకోవటానికి వీళ్ళు చేస్తున్న ఈ కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయి అనేది కూడా మేము గ్రహిస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా మీరు ఎన్ని దాడులు చేసినా ఏం చేసినా ప్రజలే తేలుస్తారు. మీకు రేపు రానున్న రోజుల్లో ఎలాంటి శిక్ష వేయాలి అని చెప్పి ప్రజలే తేల్చి మిమ్మల్ని ఎక్కడ కూర్చోపెట్టాలో అక్కడే ప్రజలు కూర్చోబెడతారు. ఇవాళ మీరు ఇచ్చిన పిలుపులు ఏదైతే ఉన్నాయో, గతంలో కేటీఆర్ గారు పిలిపించారు, బీజేపీ నాయకులను అడ్డుకోండి, అసలు రానివద్దు, వాళ్ళపైన దాడులు చేయండి అన్నట్టుగా మంత్రులు ఇచ్చిన పిలుపులు ఏదైతే ఉంది, గుర్తుంచుకోండి, ఇయే మీకు భస్మాసుర హస్తంలాగా మారి రేపు ఇవన్నీ మీకు ఎదురవుతాయి అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ గారికి హెచ్చరిస్తున్నాం. ఇవాళ మా కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడతారా? మేమేమన్నా ధర్నాలు చేస్తామంటే మాకు ముందస్తు అరెస్టులు, కేసులు, వాళ్ళు సూసైడ్ చేసుకునే విధంగా పోలీసులు, మంత్రులు ఏ రకంగా టార్చర్ పెడుతున్నారో మీరు చూడండి మా కార్యకర్తల్ని. అదే టీఆర్ఎస్ చేసే దొంగ దీక్షలకి, దొంగ నాటక దీక్షలకి వాటికి మాత్రం ప్రొటెక్షన్ ఇచ్చి రస్తా రోకులు చేపిస్తారు, లేకపోతే ఇందిరా పార్క్ లో వాళ్ళే అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళతో ధర్నాలు చేపిస్తారు. కానీ ఇవాళ మేము చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రకి మీరు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తుంటే ఇవాళ ప్రజలే ఊరుకోరు అనేది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక అధికార మదంతో ఇవాళ వాళ్ళు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, అంటే రాజ్యాంగాన్ని మార్చేస్తాం అనే విధంగా వాళ్ళు మాట్లాడారు అంటే ఎంత అధికార మదం ఎక్కిందో మీరు ఆలోచించండి.
దీన్ని దించడానికి ప్రజలు నిశ్చయించుకున్నారు కాబట్టే రేపు రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చే దిశగా ఇవాళ ప్రజలు ఆలోచిస్తున్నారు. అందుకనే ఇవాళ ఎక్కడికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ రచ్చబండ దగ్గరైనా సరే వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వం పైన వాళ్ళ గోస ఏ రకంగా వెళ్ళబెట్టుకుంటున్నారో మనకు అర్థమవుతానే ఉంది. ఎవరు సంతోషంగా ఉన్నారంటే ఒక కుటుంబం మాత్రమే, కల్వకుట్ల కుటుంబం మాత్రమే సంతోషంగా ఉంది తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరు అని చెప్పి ఏ ఊరు ఏ వాడ వెళ్ళినా కూడా ప్రజలందరూ నిజంగానే వాళ్ళు ఎంత బాధతో వాళ్ళు చెప్తున్నారు అనేది కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్ర ఎంత విజయం సాధించిందో, ప్రజలు మన్నను ఏ రకంగా పొందారో, అక్కడ ఎంతమంది ప్రజలు వచ్చి వాళ్ళు పడుతున్న బాధలు కానివ్వండి ఇవన్నీ ఏ రకంగా వచ్చి వాళ్ళు రిప్రజెంటేషన్స్ ద్వారా ఇవాళ బండి సంజయ్ గారికి ఇచ్చారో ఆ రెస్పాన్స్ చూసి తర్వాత ఇప్పుడు కూడా ప్రతి చోట ప్రతి ఊర్లో కూడా ఏదైతే ఇవాళ రచ్చబండ దగ్గర వస్తున్న ఆ రెస్పాన్స్ చూసి తట్టుకోలేక ఇవాళ చేస్తున్న ఇదిగా మేము భావించి ఇవాళ టీఆర్ఎస్ నాయకులకు కానీ ఈ ప్రభుత్వానికి కానీ మేము హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి గనక మీరు ఇలాంటి చేద్దామని ప్రయత్నం చేస్తే ఇవాళ ప్రజలే తిరగబడి మిమ్మల్ని అసలు ఊరుల్లో కూడా ఎంటర్ అవ్వనీయకుండా చేస్తారని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇప్పటికన్నా సరే మీ బుద్ధి మార్చుకుని, మీ వ్యవహార శైలి మార్చుకుని, ఇవాళ మీరు కేంద్రానికి వెళ్ళి మీరు ధర్నాలు చేస్తామన్నా కూడా ఎక్కడ కూడా మిమ్మల్ని ఎవరు అడ్డుకోలే. ప్రజాస్వామ్యంలో మనకున్న హక్కు అది. ఇవాళ మేము ప్రజల దగ్గరికి వెళ్ళి ఇవాళ మీరు ఇచ్చిన హామీల గురించే కదా ప్రస్తావించి అడుగుతున్నది. మీకు దమ్ము ధైర్యం ఉంటే దానిపైన బండి సంజయ్ గారు అడుగుతున్న క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇవ్వండి. దానికి ఆన్సర్ ఇవ్వకుండా రాళ్లతో మేము సమాధానం చెప్తామంటే ప్రజలు రేపు ఓట్లతో మీకు ఏ రకంగా సమాధానం చెప్తారో మీరు చూస్తూ ఉండండి. పత్రికా ప్రతిన మీడియా నమస్కారం. ఇలాంటి ఘటనలు ఈరోజు ఏదైతే ఆలంపూర్ నియోజకవర్గంలో ప్రారంభించారో అక్కడి ఎమ్మెల్యే అబ్రహం గారు ఏ రకంగా దాడులు చేస్తారో అనే విషయాన్ని భారతీయ జనతా పార్టీకి మొదటి సమాచారం ఉంది. యాత్ర ప్రారంభించడానికి ముందే ఇక్కడే పత్రికా ప్రతినిధులతోటి మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడారు. కేసీఆర్ అనేకమైన కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు, యాత్రను కొనసాగించకుండా యాత్ర మీద దాడులు చేసేటానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పని ఆ రోజు పత్రికా ముఖ ద్వారా చెప్పడం జరిగింది. అదే ఈరోజు నిజమైంది. నిన్నటికి నిన్న జిల్లా అధ్యక్షులు రామచంద్రరెడ్డి గారు కూడా, గద్వాల జిల్లా అధ్యక్షులు డిఎస్పీతో, ఎస్పీతో, సిఐతో కూడా ఎప్పటికప్పుడు సమాచారం చెప్తూ సార్ ఎక్కడికక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఒక టీమ్గా ఏర్పడి మద్యం సేవించి యాత్రను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, దాడి చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, నాయకుల ప్రోద్బలంతో ఇది జరుగుతున్నదని చెప్పని సమాచారం ఇచ్చినప్పటికీ కూడా సంబంధిత పోలీసు అధికారుల స్పందన లేదు. ఏం కాదులే అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఉదయం ఏమైంది ఒకసారి అధికారులు పరిశీలించారు. మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం, మొదటిసారి పాదయాత్రలో జరిగినప్పుడు కూడా 9/8/2021 నాడు మేము దరఖాస్తు ఇవ్వడం జరిగింది. ప్రత్యేక సెక్యూరిటీని ఏర్పాటు చేయండి, రోప్ పార్టీని ఏర్పాటు చేయండి. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు అనేక సంస్థలు హెచ్చరిక చేస్తున్నాయి, టార్గెట్లో ఉన్నాడు, వారికి ప్రత్యేకమైన భద్రత ఏర్పాటు చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేసినాం 2021లో. ఆ రోజు కలిసిన డీజీపీ గారిని కలిసిన బృందంలో మేమందరం కూడా ఉన్నాం. నిజానికి ఈ రాష్ట్ర అధ్యక్షునికి బుల్లెట్ ప్రూఫ్ వాహనం ఇవ్వాలి పోలీస్ శాఖ. అదేవిధంగా వై కేటగిరీ కింద సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది.
ఈ ఇంటెలిజెన్స్ వ్యవస్థ, సెక్యూరిటీ కల్పించే ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఈ సెక్యూరిటీకి సంబంధించిన రివ్యూ చేసినప్పుడల్లా కూడా ఈ విషయాలు ప్రస్తావనకు వచ్చినప్పటికీ పెద్దల యొక్క మన్ననలు పొందాలని, పెద్దలకు సంబంధించి ఆయనకు వై కేటగిరీ భద్రత, బుల్లెట్ ప్రమాణం కేటాయిస్తే మమ్మల్ని ఎక్కడ తిడతారో అని చెప్పని రిటైర్డ్ అయిన పోలీస్ అధికారులు భయపడి వాళ్ళ యొక్క విధులను కరెక్ట్ నిర్వహించడం లేదు. 8/4/2022 ఆనాడు కూడా మరొక ప్రత్యేక ఉత్తరం ద్వారా డీజీపీ గారిని కలిసి రాష్ట్ర అధ్యయనకు సంబంధించి సెక్యూరిటీ కోసం ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. మొదటి పాదయాత్ర అప్పుడు విజ్ఞప్తి చేసినాము, రెండవ పాదయాత్ర అప్పుడు విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా సంబంధిత అధికారుల నుంచి చలనం లేదు. జరగరానిది ఏదైనా జరిగితే దీనికి బాధ్యులు ఎవరు? 6-7 కార్లను ధ్వంసం చేయడమే కాకుండా ఇంకా అక్కడ ఎమ్మెల్యేలు, నాయకులంతా కూడా వాళ్ళ కార్లు వాళ్ళే పలగొట్టుకున్నారని చెప్పని కథలు మొదలుపెట్టినారు. చెప్పడానికైనా సిగ్గుండాల. ఒక జాతీయ పార్టీ నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు, ఒక ప్రతిపక్ష నేతగా ఈ ప్రాంతంలో ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవాలని యాత్ర బయలుదేరితే మీరు అవసరమైతే ఎక్కడికప్పుడు వివరణతో ఇవ్వండి తప్ప యాత్రను అడ్డుకునే ప్రయత్నం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడ చేయలేదు. మీకు సిద్ధాంతాలు లేవు, క్రమశిక్షణ అంతకన్నా లేదు, ఎదుటి వారిని గౌరవించే ఆలోచన లేదు, పార్టీలను కనీసం గౌరవించే ఆలోచన కాదు కదా, అది మొదటి నుండి కూడా మీ నాయకునికి లేదు, మీకు లేదు. యథా రాజా తదా ప్రజ. మీ నాయకుడు ఎట్లా ఉన్నాడో మీరు కూడా అట్లా తయారైనారు. కార్యకర్తల చేతులు విరిగినాయి. కనీసం రోపు పార్టీ ఏర్పాటు చేయలేదు. అర్ధరాత్రి వరకు ప్రజలు తండోపతండాలుగా వచ్చి మరి బండి సంజయ్ గారిని కలిసి విజ్ఞాపన పత్రాలు ఇస్తూ ఉంటే వారి యొక్క స్పందనను చూసి అధ్యక్షుడు ఏ రాత్రి అయినా కూడా వాళ్ళందరినీ కలవాలనే ఆలోచనతో ఎక్కడికక్కడ ఆగి వారి విజ్ఞాపన పత్రాలు తీసుకొని వాళ్ళ ఘోషణని చెప్తా ఉంటే అది భరించలేకపోతున్నారు ఈ నాయకులంతా కూడా. ఓటమి తప్పదు, మీ పతనం తప్పదు. ఇది మీ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిన రిపోర్ట్లతోటి ఈ దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇప్పటికైనా మానుకోకపోతే ఏ పద్ధతిగా మీకు బుద్ధి చెప్పాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు తెలుసు. ఒక గంట క్రితము ప్రభుత్వ విప్ అయినటువంటి బాల్క సుమన్ గారు చెన్నూరు నియోజకవర్గంలో ఒక ప్రెస్ మీట్, ఒక సభలో మాట్లాడుతూ ఏం మాట్లాడినా ఆ రికార్డులు వారిని ఒకసారి చూడాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనుషులు ఎవరు కూడా భాష వాడరు. బాల్క సుమన్ వాడే భాషను మనుషులు ఎవరు వాడరు. ఆయన ఏంటిదో ఆయన ఆలోచించుకోవాలా. ఆ బూతు పదాలు కూడా సిగ్గుపడుతున్నాయి నువ్వు మాట మాట్లాడి చూస్తా ఉంటే. బండి సంజయ్ గారట వలస వచ్చారట. నేను చెప్తున్నాను ఈ వేదిక ద్వారా, పక్కా కరీంనగర్ బిడ్డ, కరీంనగర్ నడిబడ్డులో పురుడు పోసుకున్నట్టు వ్యక్తి బండి సంజయ్ గారు. పక్కా కరీంనగర్ పార్లమెంటు నుండి గెలిచిన వ్యక్తి బండి సంజయ్ గారు. లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే నువ్వెక్కడి నుండి వచ్చినావు, నీవెక్కడ పుట్టినావు, ఎక్కడ పోటీ చేసినావు, ఎక్కడ గెలుస్తున్నావు? పక్కా నువ్వు నాన్ లోకల్. బాల్క సుమన్ గారు మీరు నాన్ లోకల్. అక్కడ దళిత నాయకులందరినీ కూడా తొక్కి వాళ్ళందరినీ కూడా నష్టపరిచి అక్కడ చెలామవుతున్నావు, లీడర్గా చెలామవుతున్నావు. నువ్వు లోకల్ కోసం మాట్లాడే అర్హత నీకు లేదు. టిఆర్ఎస్ పార్టీ అధినేతే బొబ్బిలి ప్రాంతం నుంచి వలస వచ్చినని చెప్పి ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు. నువ్వు బండి సంజయ్ కోసం మాట్లాడుతున్నావు. మా అధ్యక్షుడు ఏమంటున్నాడు మిమ్మల్ని? మీరేం మాట్లాడుతున్నారు?
సింగరేణికి సంబంధించిన భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ సభ అక్కడ జరిగిన సందర్భంలో ఈటల రాజేందర్ గారు, వివేక్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన సందర్భంలో కార్మికులకు మీరు ఏమి అన్యాయం చేస్తున్నారు, సింగరేణికి ఏ రకంగా మీరు దగా చేస్తున్నారన్న విషయాన్ని ఈటల రాజేందర్ గారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులైనటువంటి వివేక్ గారు చెప్తే నీకు వణుకు పుట్టుకొచ్చి కార్మికులందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులను చెప్పులతో కొట్టండి అని చెప్పి మాట్లాడతాం. సింగరేణి కార్మికులు, భారతీయ నాయకులు అందరినీ కూడా చెప్పులతో కొట్టండి అన్నారు. ఎవరిని చెప్పులతో కొట్టాలో నేను అడిగే 4 ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు. మీ పార్టీ అధికారంలోకి వచ్చేటప్పటికి, నువ్వు ఎమ్మెల్యేగా వచ్చేసరికి, పార్లమెంటు సభ్యులుగా వచ్చేసరికి ఎంతమంది కార్మికుల సంఖ్య ఉండే మీరు ఒకసారి రాసుకోండి. 62,000 మంది కార్మికులు, సింగరేణి కార్మికులు ఉంటే ఈరోజు సంఖ్య 42,000కు తగ్గింది. 20,000 మంది కార్మికుల సంఖ్య తగ్గినందుకు కార్మికులు ఎవరిని చెప్పులతో కొట్టాలి? అధికారంలోకి రాగానే 10 అండర్ గ్రౌండ్ బొగ్గు గనులు ప్రారంభించి 30,000 మందికి ఒకే స్ట్రోక్ లో నేను ఎంప్లాయ్మెంట్ ఇస్తా అని చెప్పినావు. ఏ ఒక్క అండర్ గ్రౌండ్ బొగ్గు కానీ తవ్వనందుకు ఎవరిని చెప్పులతో కొట్టాలి? ఓపెన్ కాస్ట్ ఎవరైనా తవ్వుతే కుర్చీ వేసుకొని అక్కడే కూర్చుంటా. ఓపెన్ కాస్ట్ల వల్ల ప్రకృతి నాశనం అవుతున్నది. కోల్ బెల్ట్ అంతా కూడా బొందలగడ్డగా మారుతున్నది. వ్యవసాయదారులకు నీరంతా కూడా పంట పొలాల్లో ఇంకిపోతున్నది. వాళ్ళు మొత్తము కాలుష్యం ఏర్పడుతున్నది. కాబట్టి ఓపెన్ కాస్ట్లను రానివ్వనని చెప్పింది కేసీఆర్. అవునా కాదా? బాల్క సుమన్ గారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ఏం చేశారు మీరు? 17 ఓపెన్ కాస్ట్లు ప్రారంభించారు. గోదావరిని కని నడి బొడ్డుకు ఫైన్ క్లైన్ కూడా మీరు ఓపెన్ కాస్ట్ గా మార్చినారు. ఎవరిని చెప్పులతో కొట్టాలి? సింగరేణి కాదు, దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బొగ్గు గనుల బ్లాక్లను వేలం వేస్తే ఇప్పటి వరకు కూడా 4 సార్లు పిలిచిన సింగరేణి టెండర్లు ఎవరు వేయకపోయిన క్రమంలో కేంద్ర మంత్రిని మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు కలిసినారు, బొగ్గు శాఖ మంత్రి. ఆయన స్పష్టం చేశాడు, అరే ఒక అప్లికేషన్ సింగరేణి ఉన్నతాధికారులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టమనండి, మేము అలాట్ చేస్తాము అని చెప్పినారు. ఇప్పటి వరకు మీరు ఒక అప్లికేషన్ పెట్టినందుక ఎవరిని కొట్టాలి చెప్పులతో? నీ చెన్నూరు నియోజకవర్గంలో ఉండండి 2 బొగ్గు గనులు బ్లాక్లకు సంబంధించి నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కనుక ఉత్తరం పెట్టినట్టయితే టెండర్ ఫామ్ తీసుకొని కూడా ఎందుకు టెండర్ ఏదో కార్మికులకు జవాబు చెప్పి నువ్వు ఒకసారి మాట్లాడాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకేం అర్హత ఉన్నది? సింగరేణి కోసం మాట్లాడే అర్హత టీఆర్ఎస్ పార్టీకి లేదు. మేలోనో జూన్లోనో సింగరేణి కార్మిక ఎన్నికలు రాబోతున్నాయి కనుక మళ్ళొకసారి ఒక అవకాశాన్ని తీసుకొని ప్రయత్నం చేసే మాటలు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి సందర్భంగా మాట్లాడు. ఎస్, మీరు మాట్లాడచ్చు, మేం మాట్లాడచ్చు. భాష ఒక పద్ధతి, రాజకీయంలో శత్రువులం కాదు మనము. మాట్లాడండి. కుటుంబం కోసము వ్యక్తిగతంగా నాన్ లోకల్ మాటలు మాట్లాడము. భాష ఏం మాట్లాడుతున్నారు? ఎవరైనా మెచ్చుకుంటున్నారా? నువ్వు మాట నీ సొంత కార్యకర్తలు మెచ్చుకుంటున్నారా? నీ కుటుంబ సభ్యులు మెచ్చుకుంటున్నారా? ఆలోచించండి. ఒకవైపేమో మీ పైకి మీద వ్యతిరేకంగా ఒక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే పోలీసులతో వేధింప చేయడం వల్ల ఒక కార్యకర్త ఆత్మహత్య చేసుకున్న సంగతి నిన్నగాక మొన్న జరిగింది ఖమ్మంలో. మరోవైపు సూర్యాపేట రైతుల దగ్గర పోతే రక్తమంతా చిందించడానికి చేసిన పరిస్థితి. అదేవిధంగా ఏదైనా పండుగ వాతావరణంలో ఏదైనా ఉత్సాహం చేసుకుంటే కేసులు. ఇప్పుడు యాత్ర చేస్తూ ఉంటే కూడా మీ కన్నులు మండుతున్నాయి. కాబట్టి టీఆర్ఎస్ నాయకులు, నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా మీరందరూ మీకు చేస్తున్న తప్పులను ఒకసారి చూసుకోండి తప్ప మీరు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని భారతీయ జనతా పార్టీ వైపును చూసే ప్రయత్నం చేయొద్దని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. మీకు అర్హత లేదు. తెలంగాణ ఉద్యమం ముందు ఏ రకంగా ఉండాలి తెలంగాణ ఉద్యమం అని చెప్పి మీరందరూ కూడా మేధావులంతా కలిసి ఉద్యమ స్వరూపాన్ని తయారు చేస్తున్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత పోస్ట్ తెలంగాణ ఏ రకంగా ఉండాలో అది కూడా ఉద్యమంలో రాసినారు. పోస్ట్ తెలంగాణలో ఏ రకంగా ఉండాలో డాక్యుమెంట్ను కేసీఆర్ గారు కుర్చీ కింద పెట్టుకొని సొంత డాక్యుమెంట్ను తీసి అమలు చేస్తున్నాడు. అందుకే మేధావులంతా కూడా ఇప్పుడు ఎక్కడున్నారో మీరు ఆలోచించాలి. పిట్టల రాలిపోయారు ఉద్యమం కోసం, తెలంగాణ సాధన కోసం. అవి కూడా మీకు గుర్తు రావు. ఒక జాతీయ పార్టీని, ఒక నాయకుని మీరు అంటారు ఏం అభివృద్ధి తీసుకొని నిధులన్నీ చేసినారు. అరే మీరు రాసుకుంటే రండి, మేము ఒక్కొక్క పద్దు చెబుతాము. మీ మంచిర్యాల నియోజకవర్గంలో జాతీయ రహదారి కింద 1200 కోట్ల రూపాయలు ఎవరు తీసుకొచ్చినారు? నరేంద్ర మోడీ గారు ఇచ్చింది కాదా? పెద్దపల్లి పార్లమెంటు కింద 4000 మెగావాట్ల యూనిట్ నెలకొల్పింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కాదా? ఏనాడు మూసిపోయినటువంటి ఎరువుల కర్మాగారాన్ని 6100 కోట్లతోటి ప్రారంభించింది ఎవరు? నరేంద్ర మోడీ గారు కాదా? ఇవి నిధులు కావా? ఇవి పథకాలు కావా? ఈ జాతీయ రహదారులు అన్నీ కూడా తీసుకొచ్చింది ఎవరు? ఆ రహదారుల మీదనే కదా మీరు ప్రయాణం చేస్తున్నారు. మీ అభివృద్ధిలో మీరు కూడా ఎజెండాగా చూపుతున్నారు. మాకు భాష సంస్కృతి ఇచ్చారు, మాకు ఒక పద్ధతి నేర్పించారు కాబట్టి ఇప్పటికి కూడా మేము మా మనసులో బాధ పెట్టుకొని కూడా మేము గౌరవంగా మాట్లాడుతున్నాం. మీకు గౌరవం ఇస్తున్నాం. మీరు ఇప్పటికైనా మీరు సమీక్షించుకొని మీరు మాట్లాడుకోవాలి, మీ భాషను తగ్గించుకోవాలి. ఏది పడితే అది మాట్లాడితే భవిష్యత్తులో కుదరదని ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. అన్నిటికీ మించి ప్రజలే న్యాయ నిర్ణేతలు. ఈరోజు అబ్రహం గారు కూడా మాట్లాడినారు. రేపు అదే ఎక్కడికెక్కడ వెళ్ళినా కూడా మరి భారతీయ జనతా పార్టీ ఆదరణ చూసిన కారణం ఏంటంటే మీ స్వయంగా మీరు పెట్టుకున్నటువంటి సర్వే రిపోర్ట్లు మీ పతనం ఖాయమని చెప్పిన దృష్టిలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. దానివల్ల మీరు ఫలితం సాధించలేరు. మీ తప్పులను ఒప్పుకొని తప్పులు సరిదిద్దుకుంటేనే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారని చెప్తూ మరోసారి బండి సంజయ్ గారిని వ్యక్తిగతంగా మీరు తిట్టండి, రాజకీయంగా మాకేం అభ్యంతరం లేదు. వ్యక్తిగతంగా దాడులు చేయడము లేదా భౌతిక దాడులు చేయడము విమర్శిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకోదని చెప్పి మరోసారి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ముగిస్తాను. నమస్కారం.